అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. అందరికీ నాగపంచమి లేదా నాగుల పంచమి శుభాకాంక్షలు. పిల్లలు పెద్దలు అన్న భేదం లేకుండా తల్లిదండ్రులు పిల్లలతోటి పుట్టలో ఆవు పాలు పోయించేటటువంటి ప్రయత్నం చేయండి. చిమ్మిలి అంటే బియ్యము నానబెట్టి పిండిగా ఆడించినటువంటి ఆ పిండిని, అలాగే బెల్లం మిశ్రమాన్ని, కొన్ని కొబ్బరి ముక్కలను, లేకపోతే కొంత నెయ్యిని, వీటన్నిటిని మిళితం చేసుకొని చిమ్మిలిని మనము సిద్ధం చేస్తూ ఉంటాము. చిమ్మిలి కడుపు చలవకు సంకేతము. కడుపుతో ఉన్న ఆడవాళ్ళకు కానీ, బాల్యంతరాలప్పుడు కానీ చలివిడి పెడుతూ ఉంటారు. ఎందుకని? అమ్మాయికి మరి కడుపు చల్లగా ఉండాలని, 12 బిడ్డకు జన్మనివ్వాలని, అలాగే మన కుటుంబము, పిల్లలు, అలాగే మనం వంశము అంతా కూడా చల్లగా ఉండాలంటే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇలా చిమ్మిలి పెట్టండి. పానకము, వడపప్పు, అలా దాంతో పాటు తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అనేటివి 2 ఉంటాయి కాబట్టి కొన్ని గుండ్రంవి, కొన్ని పొడుగ్గా తయారు చేసి, చిన్న చిన్న గుండ్రంవి, చిన్న చిన్నవి పొడుగ్గా ఉండేటివి, కొన్ని తెల్లవి, కొన్ని నల్లవి, అలా తయారు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నివేదించండి. అలా నివేదించండి. ఆవు పాలు పోయండి, చల్లివిడిని నివేదించండి, అలాగే వడపప్పు, పానకము ఇవన్నీ కూడా పెట్టి, స్వామి శాంతించు, ఏదైనా తప్పు చేసి ఉంటే మా పూర్వీకులు గాని మేం గాని దయచేసి క్షమించు, అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశమయ దాసోమితిమ మత్వ క్షమస్వ, శరవణ భవ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమార. కుమార, నువ్వు నాకు కుమారుడు లాంటి వాడివి కాబట్టి, కుమారుడివే కాబట్టి, అంటే కుమారస్వామి అంటే అందరికీ కుమారుడే కాబట్టి కుమారస్వామి అని పిలుచుకుంటూ ఉంటాము. ఈ లోకాన్ని రక్షించిన కారణంగా, తారకాసుర సంహారం చేసిన కారణంగా. కాబట్టి ఇక ఏమైనా తప్పప్పులు చేస్తుంటే, కాలసర్ప దోషాలు గాని, గ్రహపీడలు గాని, శాంతి లేకపోవడం గాని, ఏదో తెలియనటువంటి ఆత్మనూన్యతా భావము, నలుగురిలో కలవలేకపోవడం, కొంతమంది పిల్లలు ఏంటో ఎవరితోనూ కలవలేరు, ఎవరినన్నా చూస్తే ఎక్కడ లేనటువంటి అసౌకర్యంగా అలా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? ఎప్పుడు అలా ఒక ఇంట్లో బంధించినట్టు అలా ఉండకూడదు. పిల్లలు ఆడుకోవాలి, అల్లరి చేయాలి, కానీ హద్దు దాటకూడదు. అది అలా పెంచుతూ ఉంటే ఇక చక్కగా ఈ శాంతులన్నీ చేసుకోండి. పిల్లలు ఆరోగ్యంగా, చైతన్యంగా, జ్ఞానంగా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం అలవాటు చేయాలి. 100 మాటలకు 1 మాటతో సమాధానం చెప్పాలి. అది జ్ఞానవంతుల లక్షణము. అలా పెంచండి. అలా చేసిన తర్వాత, ఇవన్నీ సమర్పించిన తర్వాత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచం అనేది ఒకటి స్తోత్రం ఉంటుంది, గూగుల్లో ఉంటుంది, అలాగే మరి ఆ పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి, వితరణ ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచం గాని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం గాని చదువుతూ ఉండండి. అలా చదువుతూ ఉంటే తప్పకుండా మరి గ్రహశాంతి అనేది కలిగి, ఏదన్నా కాలసర్ప దోషాలు ఏమన్నా ఉన్నా సరే, మనకు తెలుసో తెలియక చేసినటువంటి తప్పులు మరి క్షమించు స్వామి అని చెప్పి అలా స్వామికి విన్నవించుకొని, ఒక భగవంతుని దగ్గర మాత్రం మనం చేసిన తప్పులన్నిటినీ ఒప్పుకోవాలండి. ఎవరి దగ్గర ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భగవంతుని నుంచి అయితే ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి ఆయన దగ్గర చేసిన తప్పప్పులన్నీ కూడా, స్వామి ఇలా చేశానయ్యా అని చెప్పి ఒప్పుకుంటే తప్పకుండా స్థితిగతులు మార్చి, నవగ్రహ దోషాలు ఏమన్నా ఉంటే రూపుమాపి, మంచి జీవితము, భవిష్యత్తు, యశస్సు, మంచి అన్యోన్యమైనటువంటి దాంపత్యము, మంచి సంతానము, దేశానికి, గ్రామానికి, తల్లిదండ్రులకు కీర్తి, యశస్సు, కీర్తి, ఐశ్వర్యము, యశస్సు తెచ్చేటటువంటి, గొప్ప పేరు తెచ్చేటటువంటి కొడుకు, లేదా పేరు తెచ్చేటటువంటి కూతురు, అలాగే మంచి పుత్ర పౌత్రాదులు, అంటే పుత్రుడు అంటే కొడుకు, పౌత్రుడు అంటే మనవడు, అలా వంశము వృద్ధి చెందుతూ ఉండాలి. అలా మోక్షానికి దగ్గర మార్గం పడాలని ఆశిస్తూ ఈ ముఖ్యమైనటువంటి విషయాలు గుర్తుంచుకోండి. తోక తొక్కితే తొలగిపో, నడుము తొక్కితే నా వాళ్ళే ననుకో అని చెప్పి ఇలా అంటూ ఉంటాం కదా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో అలా అంటూ ఇలా పూజ చేయండి. అలా చేస్తూ ఉంటే అందరికీ కుటుంబ సౌఖ్యము, ఆయువు, ఆరోగ్య అభివృద్ధి, అలాగే అష్టైశ్వర్యాలు, పిల్లలు మంచి అభివృద్ధి దిశగా పయనించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాస్త గుర్తుంచుకొని మరి పుట్టలో పాలు పోసేటటువంటి ప్రయత్నం చేయండి. మరొకసారి అందరికీ నాగ పంచమి లేదా నాగుల పంచమి శుభాకాంక్షలు.